అంతర్జాతీయ గోల్బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా విద్యార్థిని ఎంపిక. ఆర్థిక సహాయం కోరుతున్న కుటుంబం. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలోని హుంజా గ్రామానికి చెందిన ఎర్రం అరిష్మా అనే విద్యార్థిని అంతర్జాతీయ స్థాయి గోల్బాల్ క్రీడలకు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. అరిష్మా తండ్రి ఎర్రం రాజు, తల్లి కవిత. చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి చూపిన అరిష్మా రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి అనంతరం జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించి అంతర్జాతీయ గోల్బాల్ గేమ్స్ కు ఎంపికైంది. ఆమె ప్రస్తుతం శంషాబాద్ ముచ్చింతల్ ప్రాంతంలోని చిన్నజీయర్ స్వామి స్థాపించిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆశ్రమం జివా క్యాంపస్ నేత్ర కళాశాలలో ఇంటర్మీడియట్ సిఇసి ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. గోల్బాల్ క్రీడలో ఆమెకు సమ్మిళిత ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక శిక్షణ అందించగా కళాశాల అయిన నేత్ర కళాశాల కూడా ప్రోత్సాహం అందించింది. అరిష్మా ఏప్రిల్ 6న టర్కీ దేశానికి వెళ్లి జరిగే అంతర్జాతీయ గోల్బాల్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే విదేశీ ప్రయాణం మరియు ఇతర ఖర్చులకు కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో అరిష్మా కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు, దాతలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరు మండల్ హుంసా గ్రామానికి చెందిన ఎర్రం రాజు కవితల పుత్రికనైన నేను హరిష్మని ఇంటర్నేషనల్ గోల్బాల్ టీంకి సెలెక్ట్ అయ్యాను. మన రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నేను కంపల్సరీగా టర్కీకి వెళ్ళాలని, మా ఇంట్లో వాళ్ళు ఆర్థిక స్తోమత లేకపోవడంతో నేను వెళ్ళలేకపోతున్నాను టర్కీకి. అందుచేత నాకు రాష్ట్ర ప్రభుత్వంచే కొంత ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నిజామాబాద్ జిల్లా సాలూరు మండల్ హుంసా గ్రామానికి చెందిన ఎర్రం రాజు కవితల పుత్రికనైన నేను హరిష్మని నేను ఇంటర్నేషనల్ గోల్బాల్ టీంకి సెలెక్ట్ అయ్యాను. తెలంగాణ నుంచి ఇంట్లో నుండి ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేక ఎలాంటి సాయమైన చేయాలని కోరుతూ ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయిన సందర్భంలో నేను టర్కీకి ప్రయాణించాలి. దీనికి మా ఇంట్లో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటూ ప్రభుత్వంచే. అందరికీ నమస్కారం. నిజామాబాద్ డిస్టిక్ సాలూరు మండల్ హుంసా గ్రామం ఎర్రం రాజు అనే కూతురు ఎర్రం హరిష్మా గారు టర్కీ దేశానికి సెలక్షన్ అయింది. గోల్బాల్ మెడల్ సాధించాలని ఆమెకు చాలా కోరిక ఉంది. బట్ మా ఇంటి సమస్య వచ్చేసి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. మేము డబ్బులు పెట్టి ఆ దేశానికి పంపించేంత స్తోమత లేదు. కావున రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ ప్రజలు అందరూ గ్రామస్తులు కానీ అందరు కానీ ఎంతో కొంత సహకరించి మా అమ్మాయిని టర్కీ దేశానికి పంపించాలని మేము కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వము సహకరించాలని మరియు మా ఎమ్మెల్యే అయినటువంటి సుదర్శన్ రెడ్డి సార్ సహకరించాలని మేము కోరుకుంటున్నాం. మన తెలంగాణకి పేరు తెప్పియాలని కోరుకుంటున్నాం.